guys, welcome back to my YouTube channel Harika Dreams. ఈ వీడియో వచ్చేసి మా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మీరు చూసేసేయండి. ఈ రోజు వచ్చేసి 31st నైట్ అన్నమాట. నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. ఇంకా 31st నైట్ కదా, పార్టీలు అలాంటివి ఏం లేవు. బాబు కూడా చిన్నోడు కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే బేకింగ్ అంటే చాలా ఇష్టము, కానీ రాదు నాకు బేకింగ్. ఒక 3 years బ్యాక్ అయితే నేను ట్రై చేశాను కేక్ చేయడానికి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. సేమ్ న్యూ ఇయర్కే చేసామన్నమాట మా కజిన్స్ అందరం కలిసి. ఇంకా అదైతే ఒక డిజాస్టర్ లాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2-3 hours అయితే టైం స్పెండ్ చేసాము, కానీ ఓవరాల్గా ఇంకా పడేయలేక తినలేక ఏదో అలా తినేసామన్నమాట. ఇంకా ఈరోజైతే నేను ఇన్స్టాంట్ మిక్స్ దొరుకుతుంది కదా కేక్వి, ఇదైతే తీసుకున్నాను నేను. చాకో కుక్కర్ కేక్ మిక్స్ అన్నమాట. దీంతో అయితే కేక్ ప్రిపేర్ చేద్దాము ఈరోజు. ఇంకా ఈరోజు కూడా కేక్ రాలేదనుకోండి, ఇంకా కేక్ జోలికి వెళ్ళను. ఇంకా డైరెక్ట్గా బేకరీకి వెళ్ళేసి ఇంకా కొనుక్కొని తినడం బెస్ట్. కానీ ఏదో ఒక రోజు బేకింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటాను నేనైతే, ట్రై చేసి. ఇంకా కేక్ని అయితే ప్రిపేర్ చేసేద్దాము. దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్. ఇంకా ఎలా చేయాలో అనేది కూడా వెనకాలే ఉంటుంది, చూసి చేసేద్దాము. ఇది కేక్ మిక్స్ పౌడర్. కేక్ మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి ఇచ్చారు, ఇక్కడ కనబడుతుంది కదా అలాగా. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివేసి ఇంకా చేసేద్దాం. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఇంకా ఇన్స్టాంట్ మిక్స్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసి అందులోకి వేసేస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, ఇది ఇన్స్టాంట్ మిక్స్, ఇంకా పాలు, ఇంకా వెజిటబుల్ ఆయిల్ నార్మల్ ఇంట్లో వాడతాం కదా అది. ఇదైతే ఇందులోకి వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ మెజరింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 130 ml 120 ml అని చూపిస్తుంది. 120 ml అని ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ వరకు మనం మిల్క్ అనేది యాడ్ చేయాలి. మేము ప్యాకెట్ మిల్క్ ఏం యూజ్ చేయడం లేదు, ఇక్కడ బాగా దొరుకుతాయి, మామూలు పాలే తెప్పించుకుంటున్నాము, అవే యూజ్ చేస్తున్నాం. కరెక్ట్గా ఉంది, 120 ml వరకు ఇవి మిల్క్ వేసుకున్నాం దీంట్లో. ఇంకా మామూలు కుకింగ్కి యూజ్ చేస్తాం కదా వెజిటబుల్ ఆయిల్, అది. ఇది వచ్చేసి 30 ml, ఇది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇంకా దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేయాలి, ఉంటలు లేకుండా. నాకు కేక్స్ అన్నిట్లో కంటే కూడా చాక్లెట్ కేక్ అంటేనే చాలా ఇష్టము. అక్కడ వెనీలా కూడా ఉంది, కానీ నేనైతే చాక్లెటే తెచ్చాను. ఇంకా బాగా కలుపుకోవాలి. రోజు కేక్ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా స్వామి మాల వేసుకున్నాడు కదా, ఇంకా బయట కేక్స్లో అయితే ఎగ్ ఉంటుంది, ఇంకా తినకూడదని చెప్పేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్లెస్ దొరకదు అనమాట ఈ ఊర్లో, ఇంకా అందుకు నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా కేక్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అసలు నీట్గానే లేదనమాట. ఇంకా ఇంట్లో చేసుకుంటేనే కొంచెం నీట్గా హైజీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో ట్రై చేస్తున్నాను అంతే. ఇదొక సాహసమే అనుకోవాలి. ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి, ఒక 2 minutes కలిపితే సరిపోతుందంట. ఈ బ్యాటర్ అయితే ఇలా ఫామ్ అయింది.
చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. డైరీ మిల్క్ లాగా స్మెల్ వస్తుంది. ఈరోజు కేక్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్. ఇందులో 5 సెంటీమీటర్స్ వరకు వాటర్ అయితే వేయాలంట. వేద్దాము. స్టాండ్ అయితే పెట్టేశాను. కుక్కర్లో కేక్ చేసేటప్పుడు విజిల్ అసలు యూజ్ చేయకూడదు, ఇది తీసేస్తాను. ఇంకా నెక్స్ట్ గ్యాస్ కట్ కూడా యూజ్ చేయకూడదు అనమాట, ఇది కూడా తీసేద్దాము. ఈ బ్యాటర్ యూజ్ చేసి ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో లేదు కాబట్టి నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ప్రీ హీట్కి పెట్టాను అనమాట. మామూలు ఓవెన్లో చేసినా లేకపోతే ఇలా కుక్కర్లో చేసినా ఖచ్చితంగా ప్రీ హీట్ చేయాలి, ఒక 5 to 10 minutes. నేనైతే 5 minutes ప్రీ హీట్ చేస్తున్నాను. ఫుల్ ఫ్లేమ్ పెట్టాను. ఇంకా వాటర్ కూడా పోసాము కదా, ఇందాక చూసారు. ఇంకా బ్యాటర్ని కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇంకా నేనైతే కింద ఆయిల్ అయితే అప్లై చేశాను. మామూలుగా బటర్ పేపర్ ఉంటుంది కదా, బేకింగ్ పేపర్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు, అందుకే మామూలు వెజిటేబుల్ ఆయిల్ వేసాను. ఇంక ఇది వేసేసిన తర్వాత ఇంక బ్యాటర్, మనం కలుపుకున్న బ్యాటర్ వేసేద్దాం. దీనికి బ్యాటర్ మొత్తం ఈ గిన్నెలోకి అయితే వేసేసాను నేనైతే. ఇంకా ప్రీ హీట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ బ్యాటర్ని ఇంకా కుక్కర్ లోపల అయితే పెట్టేస్తాము కేక్ కోసము. ఇంకా బ్యాటర్ని అయితే లోపల పెట్టేసాను. ఇంకా పైన లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాము. 35 minutes అలా ఉంచేయాలి. ఆఫ్టర్ 35 minutes అయితే కలుద్దాం. ఓకే, బాయ్. ఇంకా 35 minutes అయితే అయిపోయింది. ఇంకో కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. మధ్యలో అయితే వాటర్ అయితే అయిపోయినాయి. మళ్ళీ ఒక 1 లీటర్ దాకా పోసుకున్నాను. కేక్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకా ఫోర్క్కి ఏం అంటుకోలేదు. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి కేక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది, చిన్న కేకే. ఇంకా ఇప్పుడే కుక్కర్ నుంచి తీసాను. ఒక 30 minutes తర్వాత డిమోల్డ్ చేయాలి. వెంటనే తీస్తే కేక్ సరిగా రాదు. నేనైతే రేపు డిమోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా డెకరేషన్ కోసం కూడా నేనైతే ఈ హర్షీస్ సిరప్ అయితే తెప్పించాను. ఇంకా రేపు చేస్తాను డెకరేషన్ అంతా. హ్యాపీ న్యూ ఇయర్ నానా. నిద్ర వస్తుంది. సరే బజ్జుకో. ఫైనల్గా డిమోల్డ్ అయితే చేసేసాను. కేక్ అయితే భలే స్పాంజీగా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కేక్ బాగా వచ్చినందుకు. ఇంకా నా దగ్గర ఉన్న హర్షీస్ సిరప్ అయితే దీని మీద వేసేస్తాను. సింపుల్గా కేక్ని డెకరేట్ చేసుకోవాలంటే హర్షీస్ సిరప్ చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇంకా నా దగ్గర ఉన్న జెమ్స్తో 2025 అని రాశాను. ఇవి డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు నెంబర్. ఇంకా నా దగ్గర స్ప్రింకిల్స్ ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేశాను. ఎందుకో తెలీదు, ప్రతి చిన్న అకేషన్ ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇంకా ఇంట్లో సింపుల్ గా డెకరేషన్ చేశాను. నేను సపరేట్ గా డెకరేషన్ ఏం కొనలేదు, ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి, దాంతోనే ఇలా డెకరేట్ చేశాను. చూడు, కేక్ కటింగ్ కాకముందే నాకు ఇచ్చేసిన. బాగుందా నాన్న? ఏమి కను అర్జున్? చూసేది ఏం చూస్తున్నాడు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాము. ఇట్లా చూడన్నా కన్నయ్య, నువ్వు కూడా చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు.
హ్యాపీ న్యూ ఇయర్. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. నీకు చైర్ కావాలా? తీసుకోసం. చైర్లో కూర్చొని కేక్ కటింగ్ చేస్తాడు కన్నయ్య కదా. నువ్వే వేస్తావా? కట్ చేస్తావా కన్నయ్య? అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కేక్ కట్ చేస్తావు. నీకు కావాలని అనిస్తున్నావా? బాగుందా కేక్? బాగుంది సమ్ కేక్. నువ్వే మిస్ అయిపోయినావు అంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది తెలుసా కేక్? ఫస్ట్ టైం ఇంత మంచిగా వచ్చింది. ఇంకోటి వెలిగి. బాగుంది కదా? ఇట్లా పైకి వస్తుంది చిచ్చుబుడ్డి లాగా అంతే. కన్నయ్య చూడు, కన్నయ్య ఓయ్ ఇట్లా చూడు. ఇటువైపు రా. ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇయర్ అయితే ఇలా గడిచింది, ఏదో క్యూట్గా స్వీట్గా మా కన్నయ్యతో సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు.